నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా వేనవంక మండలం చెల్లూరు గ్రామం నుండి శంకరపట్నం వరకు నూతనంగా రోడ్డు వేస్తున్నారు. కనీసం రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించకుండా దాదాపుగా 20 కిలోమీటర్ల దూరం రోడ్డు వేస్తున్నారు. బ్రిడ్జిల మూలమల్పుల కాడ ప్రమాదాలు జరగకుండా ఎలాంటి సూచికల బోర్డులు, రేడియం స్టిక్కర్లు పెట్టడం లేదు. మధ్యలో కలవట్లు నిర్మిస్తున్నారు. కలవట్ల నిర్మాణం పూర్తి నాణ్యత లేదు. కలవట్లపై నుంచి రోడ్డు వేయడం వల్ల కలవట్ల కాడ రోడ్డు కుంగిపోతుంది. కుంగిపోవడం వల్ల అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కొన్ని సమయాల్లో ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. నాణ్యత లేకుండా కలవట్లు నిర్మించడం వల్ల ప్రమాదాలు జరిగిన వారికి పూర్తి బాధ్యత రోడ్డు కాంట్రాక్టర్ అధికారులే వహించాలని ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లోయింగ్ ఉన్న కాడ వేయాలి కానీ ఫ్లోయింగ్ లేని కాడ కూడా పైప్ వేసుకుంటే ప్రజాదరణ ఇప్పుడు అటు నుంచి ఇట్లా పెట్టిండు, ఇటు పెట్టిండు. పెట్టేసినప్పుడు పైపర్ లేవల్ వేయాలి. పబ్లిక్ డిస్టర్బెన్స్ డబ్బులు తీసుకోవాలి. డబ్బులు మాకే డబ్బులు ఎవడో తింటాను తినటోడు కానీ ఇదంతా పబ్లిక్ డిస్టర్బెన్స్. ఇది పబ్లిక్ డిస్టర్బెన్స్. డబ్బు తినటోడే తింటాను కానీ ఇదంతా పబ్లిక్ డిస్టర్బెన్స్. పేషెంట్ కి ఏమన్నా అయ్యాతే పేషెంట్ ఎట్లా పోతాడు? ఎప్పుడు ఒక వెహికల్ తో ఉండద్దా? 2 వెహికల్ అని ఉండద్దా? సైడ్ 2 వెహికల్ అన్న పాస్ కావాలి కదా. ఎంత పబ్లిక్ డిస్టర్బెన్స్ కాకపోతే బాణం లేకుండా ఇది పైపు కూడా సంబంధం లేదు. కింద చూడండి పైపు ఇక్కడ కూడా కూలింగ్ కాకముందు భూమికి అటు ఇటు చూడు, భూమికి సంబంధం లేదు. ఇటు తీయరాదు. ఇక మట్టి ఇక పుల్ల పెట్టి తీస్తారు.
నా పేరు మడికొండ శంకర్, మాది కరీంనగర్ డిస్టిక్ వీనవెంగ మండలం ఎల్బాక గ్రామం. ఈ రోడ్ అనేది కేశపట్నం టు చల్లూరు దాదాపు 30 కోట్లతోటి ఈ పనులు చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్యాంశం ఏదంటే రోడ్డు వెడల్పులో జంగల్ కటింగ్ లేదు, కల్వాట్లో నాణ్యత లేదు, ఇసుక లేకుండా కట్టడం, దాని ఇష్టానుసారంగా చేయడం, యాక్సిడెంట్లు జరగడం, ఈ మొదలుపెట్టి ఈ కంకర వేసిన దానిలో డస్ట్ పోయడం, లేకపోతే డస్ట్ లేకుండా పోయడం, మొత్తం నాణ్యత లేకుండా బండ్లు స్కిడ్ అయి పబ్లిక్కు చాలా ఇబ్బందికరంగా మారింది. ఇది మారి కూడా గత 4-5 నెలల నుంచి వెళ్ళి 7-8 నెలలు జరిగింది. ఇట్లా కూడా అధికారులకు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానీ ఎవరికి మొరపెట్టుకున్న పట్టించుకున్న నాదులు లేరు. నాణ్యత అనేది మరీ ప్యూర్గా అంటే మొత్తం అధ్వానంగా మారిపోయింది. సార్ ఇప్పుడు మీరే చూడంగా ఇప్పుడే బెడ్ వేసిరు, ఆ బెడ్కు కావాల్సిన 40 mm ఉన్నో డస్ట్ తప్పించి ఇసుక వాడకుండా నాణ్యత లేని సిమెంట్ వాడి ఇగో ఇప్పుడే బెడ్ వేసిండు. ఇప్పుడే పైపులు నెట్టడం తర్వాత ఆ బెడ్ వేసిన ఆ 2 ఇంచులు కూడా ఆ పైపులు నెట్టేసరికి ఆ బెడ్ అనేది మట్టిల్లోకి వెళ్ళిపోతుంది. అది తర్వాత కొన్ని రోజులకు ఈ రోడ్ వేసిన తర్వాత హెవీ వెహికల్ పోయడం వల్ల ఆడ డెప్త్ కిందికి పోయి అత్యధికమైన ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. NSTV రిపోర్టర్ మాడ కరుణాకర్ రెడ్డి.